హే గైస్, అందరికీ హ్యాపీ దివాళీ. మీరందరూ దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నేను దివాళీ ఈవినింగ్ టైంలో లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం అసలు దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేస్తామంటే సిరి సంపదలతో విజయాలతో వర్ధిల్లాలని లక్ష్మీ పూజ చేసుకుంటాము. శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీదేవి ఎప్పుడు తోడుగా ఉంటుంది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుందని నమ్మకంతో ఈ పూజ చేస్తాము. ఫస్ట్ నేనైతే ఒక పీఠం మీద లక్ష్మీదేవి పటాన్ని ప్రతిష్ఠించుకున్నాను. దాన్ని గాజుల మాల పూలమాలతో అలంకరించుకున్నాను, కొంచెం తులసి దళాలతో కూడా. నేను ఒక బౌల్ మీద కాయిన్స్తో డెకరేట్ చేసుకున్నాను లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవడానికి. అది నేను షార్ట్ కూడా తీశాను, నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఈరోజు పూజలో ఐశ్వర్య దీపం వెలిగించాను. ఉప్పు దీపం ఎందుకు వెలిగిస్తామంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శక్తి ఉంది కాబట్టి ఇది ఐశ్వర్య దీపంలా పెట్టుకుంటాము. ఈ దీపంలో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వెలిగించుకోవాలి. ఇవేంటంటే నవధాన్యాలు. ఇవి పెట్టి పూజించడం వల్ల మన కుటుంబంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అని చెప్పి మనం ఇవి పెట్టి లక్ష్మీదేవికి పూజ చేస్తామన్నమాట. క్షీరదీపం కూడా వెలిగించాను, అంటే పాలల్లో కొంచెం ఆవు నెయ్యి కానీ నూనె వేసుకొని కానీ ఒత్తు వెలిగించడం. మా వారు పూజలు బాగా చేస్తారనమాట. నిజం చెప్పాలంటే నాకంటే తనకే ఎక్కువ ఇంట్రెస్ట్ పూజలు అంటే. నాకు చాలా తక్కువ, మ్యారేజ్ అయ్యాకే కొంచెం పెరిగింది. అంటే నేను నమ్మను అని కాదు, ఇప్పుడిప్పుడే నమ్ముతున్నాను. మేము తెలియక ఏమన్నా తప్పుగా పూజ చేస్తే ప్లీజ్ క్షమించండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈసారి చేంజ్ చేసుకొని పూజ చేయడానికి ట్రై చేస్తాము. ఇక్కడ మా వారు వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ నీట్గా డెకరేట్ చేస్తున్నారు, ఎక్కడ ఏది ఉండాలి అని చెప్పి. ఎందుకంటే నాకు అంత ఎక్కువ ఐడియా ఉండదు, ఆయనకే కొంచెం పర్లేదు వీటి మీద. సో తను చూసుకుంటున్నాడు అనమాట. ఈ దీవాళీకి ఏంటంటే మా అక్క వాళ్ళు అందరూ వచ్చారనమాట. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎప్పుడు మేమిద్దరమే ఉంటాము. ఈ పూజకు సంబంధించి ఆల్మోస్ట్ అంతా రెడీ చేసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి సాంబ్రాణి వేస్తున్నాము లక్ష్మీదేవికి. ఇంకా ఇల్లంతా సాంబ్రాణి వేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసేసాను, దీపాలు పెట్టుకున్నాను. తర్వాత మా వారు కొబ్బరికాయ కొట్టేశారు. నేను ఈరోజు లక్ష్మీదేవికి సేమియా పాయసం అండ్ గులాబ్ జామున్ నైవేద్యంగా చేశాను. దివాళీ అంటే స్వీట్సే కాబట్టి నేను 2 స్వీట్సే చేశాను స్పెషల్. హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. లక్ష్మీదేవితో నా కుటుంబం అండ్ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి లక్ష్మీదేవికి దండం పెట్టుకొని హారతి తీసుకున్నారు. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన వెంటనే మేమందరం కలిసి క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళిపోయాము. ఈ ఇయర్ అయితే నేను చాలా క్రాకర్స్ కాల్చాను. ఏ ఇయర్ కూడా ఇంతలా కాల్చలేదు, బట్ చాలా సేఫ్గా కాల్చుకున్నాము. ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. అండ్ రేపటి నుంచి మళ్ళీ నార్మల్గా ఆఫీస్కి అండ్ ఇంట్లో పని వంట పని సరిపోతుంది. నా పూజ గది మొత్తం ఒకసారి డీటెయిల్డ్గా వీడియో చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మా ఇంటి లక్ష్మీదేవి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.